మేడం ఒకసారి చూద్దాం. ఓకే. హలో హలో నమస్కారం అండి. హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? స్వాతి అండి నా పేరు. అలాగే స్వాతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను నిజాంపేట నుంచి కాల్ చేస్తాను. ఓకేనండి, మనతో పాటు డాక్టర్ స్వప్న గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. నమస్తే చెప్పమ్మా. అండి. నమస్తే అమ్మా, చెప్పు. యాక్చువల్గా చాలా చిన్న ఏజ్ లోనే మెచ్యూర్ అయిపోతున్నారు కదా మేడం ఇప్పుడు పిల్లలు. అవునమ్మా. అలా కాకుండా మనం పిల్లల్ని ముందు జాగ్రత్తగానే ఏమన్నా విటమిన్స్ వాటిని ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకి ఏమన్నా అట్లాంటి ఛాన్స్ ఉంటుందా మేడం? ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి. ఓకే. యాక్చువల్లీ చిన్న ఏజ్లో పెద్ద మనిషి అవుతున్నారు అంటే పిల్లల్లో కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆటలు ఏమి లేకపోవడము, ఒబిసిటీ పెరిగిపోయింది, జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది. దానితోటి ఆ ఒబిసిటీ తోటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తున్నాయి కదమ్మా. ప్లస్ ఎక్సర్సైజ్ లేదు వీళ్ళకి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, అంటే మేము ఇప్పుడు అబ్జర్వ్ చేసినంత ప్రకారము మా అమ్మమ్మల ఏజ్లో పెద్ద మనిషి అయ్యేది ఒక 15-16 ఇయర్స్, 18 ఇయర్స్ కూడా అయ్యేవాళ్ళంట. దాని తర్వాత మా అమ్మ ఏజ్కి వచ్చినప్పుడు నేను అడిగాను మీరు ఎన్ని సంవత్సరాలకు అయ్యారు అని. 16 to 17 ఇయర్స్ చెప్పింది. నా దగ్గరికి వచ్చే వరకు నేను 15 ఇయర్స్కి అయ్యాము. ఇప్పుడు పిల్లల్లో ఇంకా 13 ఇయర్స్ పోయినారు. ఇప్పుడు పిల్లల్లో 10 to 11కి కూడా అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? ఇదంతా ఫుడ్ ఎంత చేంజ్ అయింది చెప్పండి. ఫుడ్ చేంజ్ ఒకటి, ఎక్సర్సైజ్ లేకపోవడం ఒకటి. ఎంతసేపు పిల్లలు కూర్చుని చదువుకునేదే, స్కూల్స్లో గేమ్స్ లేవు, స్పోర్ట్స్ లేవు, వాళ్ళకి ఇచ్చే హోంవర్క్ తేటి వాళ్ళు నైట్ వరకు హోంవర్క్ అవుతుంది, ఇంటికి వచ్చి ఆడుకోవడానికి లేదు. వెనకటి స్కూల్స్కి ఇప్పుడు స్కూల్స్లో ఉన్న తేడా అదే కదమ్మా. మెయిన్గా ఎక్సర్సైజ్ ఉండట్లేదు. ఎక్సర్సైజ్ లేనప్పుడు తినే ఫుడ్ కొంచెమైనా సరే అది దాంట్లో క్యాలరీస్ బర్న్ కావు కదా. దాంతో పిల్లలు అందరూ ఓబీస్ ఉన్నారా అని కాదు, ఒబిసిటీ లేకపోయినా సరే హార్మోనల్ చేంజెస్ మాత్రం ఉంటున్నాయి. అందుకనే మీరు పేరెంట్స్గా తీసుకోవాల్సింది ఏంటి అంటే అన్ని అవర్స్ చదివించడము, కూర్చోబెట్టడము, చదవడము. వీళ్ళు పెద్దగయ్యాక మళ్ళీ అది అయిపోగానే కంప్యూటర్ జాబ్స్ చేస్తారు, అక్కడ కూర్చుంటారు, డే అంతా కూర్చుంటారు. అప్పుడు ఒబిసిటీనే పెరుగుతుంది. తినేది తక్కువైనా పెరగడానికి అదే రీజన్. కాబట్టి వాళ్ళకి గేమ్స్ ప్లస్ డైట్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు. జంక్ ఫుడ్ని, మెయిన్గా స్వీట్స్ అంటే ఓన్లీ స్వీట్స్ అని కాదు, ఎనీ షుగర్తో చేసిన ఏదైనా సరే దాన్ని మ్యాక్సిమం మీరు అవాయిడ్ చేయడానికి చూడాలి. మైదా ఐటమ్స్ అండ్ స్వీట్స్. అండ్ కనీసము ఏజ్ పిల్లలు కొద్దిసేపు అయినా మీరు ఆడుకోవడానికి ఇవ్వాలి. వాళ్ళకి ఒక 1 hour పర్ డే ఆడుకునే అవకాశం ఇవ్వాలమ్మా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అలాగే మేడం, ఈ